సమస్యలపై స్పందించకుండా కాంగ్రెస్ నేతలు వ్యక్తిగతంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ సర్కార్పై గతంలో సీబీఐకి లేఖ రాసిన కాంగ్రెస్ ఇప్పుడెందుకు రాయట్లేదని ప్రశ్నించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ తోనే ప్రధాన పోటీ ఉంటుందన్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకత్వం అంతా కూడా విస్తృతంగా మండలాల వారీగా గ్రామాల వారీగా పర్యటించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తా ఉన్నాం. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదంతో అధికారంలో రావడం కోసము ఎన్నికల్లో మా ప్రచార భేరీని మోగించనున్నాం. టీఆర్ఎస్ పార్టీ లేక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం యొక్క ఆవశ్యకత తెలంగాణకు అవసరం లేదు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్టిలో కాంగ్రెస్ పోటీ ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని మేము అంచనా వేస్తున్నాం. నరేంద్ర మోడీ గారు అధికారంలో రావడంలో తెలంగాణ ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా పూర్తి స్థాయిలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నాం. మాకు పూర్తి విశ్వాసం ఉంది. వస్తున్నటువంటి వివరాల సేకరణ ప్రకారము, వార్తల ప్రకారము మెజార్టీ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తాం. సమస్యల మీద మాట్లాడుతుంటే సమస్యల మీద జవాబు చెప్పే సత్తా లేనటువంటి అసమర్థులు వ్యక్తిగతంగా దాడి చేస్తారు. ఆ వ్యక్తిగతంగా బురదలే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయలేదో చెప్పాలా. గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు రాశారు సిబిఐ ఎంక్వైరీ కోసం? సిబిఐ ఎంక్వైరీ కోసం కాంగ్రెస్ పార్టీ ఎందుకు రాసిందో చెప్పాలా కేంద్ర ప్రభుత్వానికి, బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు. ఆ రకంగా అవి చెప్పకుండా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఎక్కడ ఒకటి, ఎవరొకటి, ఎవరి చరిత్ర ఏంటి, చర్చకొస్తారా కాంగ్రెస్ పార్టీ ఎవరి చర్చ ఏందో